पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वम नरेंद्र मोदी गारी नायकत्वम जय बीजेपी जय बीजेपी जय बीजेपी भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता ఓటేస్తామని చెప్తున్నారు। వారి పరిపాలనలో ఎంత శాంతంగా ఉన్నది అని అంటే ఎక్కడ కూడా అల్లర్లు లేవు, ఏ మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కూడా లేకుండా ఈ 10 సంవత్సరాలు గడిచినాయి। రాబోయే రోజులలో కూడా అదే విధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను। ముఖ్యంగా మన దేశం సురక్షితంగా ఉండాలనంటే ఖచ్చితంగా మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలి। మనం ఇక్కడ ఇంత మంచిగా సుఖంగా ఉంటున్నాము, రాత్రిలో మంచిగా నిద్రపోతున్నాము అంటే అక్కడ బార్డర్లో మన సైనికులు ఎంత కృషి చేస్తున్నారో పాపం వాళ్ళకి నిద్ర లేకుండా ఉన్నాయి। దీన్ని అంతటిని మన మోడీ గారు పాపం వాళ్ళ కష్టాలు చూసి వారు కూడా ప్రతి దీపావళికి వెళ్ళి వారి సైనికులతో అందరినీ కలిసి వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళందరితోటి మంచిగా ఉండి వారికి కావాల్సిన వసతులను కూడా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు। మరియు కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అందులో ఒక్క గ్యారంటీ కూడా పనికి రాకుండా అయిపోయింది। అసలు 5 గ్యారంటీలు అయితే అడ్రస్కే లేవు। కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు, మాసం ఎత్తు బంగారం లేదు। మహిళలకు 2500 అన్నారు, అది లేదు। నిరుద్యోగ వృత్తి 4000 అన్నారు, అది లేదు। కరెంటు జీరో అన్నారు, జీరో లేదు, హీరో లేదు। ఒక బస్సును మాత్రం పెట్టిండ్రు, ఆ బస్సులో రుణమాఫీ లేదు, ఒక్క బస్సులో మాత్రం పెట్టిండ్రు। పాపం అందులో మా మహిళా అక్కలు అమ్మలు చెల్లెళ్ళు వాళ్ళు పోతే ఆ బస్సులలో గుద్దుకోవడం అంట, కొట్లాడుకోవడం అంట। నేను ఇప్పటికి ఒక 5-6 ఉపాధి హామీ పథకాలలో వెళ్ళినప్పుడు ఆ మహిళా సోదరిమణులు చెప్పిర్రు పాపం వాళ్ళ మంగళ సూత్రాలు కూడా దొంగతనమైనాయట। ఇటువంటి దొంగ హామీలు ఇచ్చే కాంగ్రెస్ వాళ్ళను, ఉత్తత్తి మాటలు చెప్పే బీఆర్ఎస్ వాళ్ళను అడ్రస్ లేకుండా చేయాలని చెప్తున్నాను మీకు। మరియు మనకు డబల్ బెడ్రూమ్లలో మన మోడీ గారి సహకారం, కాంక్రీట్ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, ఈ ఒక్కటి ఏంది చెప్పుకుంటూ పోతే 1 కిలోమీటర్ పొడవుంటాయి, అంత మంచి కార్యక్రమాలు చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారికే దక్కింది। మన అప్పుడు 10 సంవత్సరాలు పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లక్షల కోట్లు అప్పు చేసి మనందరి నెత్తి మీద టోపీ పెట్టిండు। అదే మన ప్రధానమంత్రి మోడీ గారు లక్షల కోట్ల అప్పును తీర్పేసి ఇయ్యాల ప్రపంచంలో 3వ స్థానంకు మన భారతదేశం తీసుకెళ్ళిందంటే ఇది ఎంత గొప్ప కార్యం అనేది మీరు అందరూ గుర్తించుకోవాలా। మనం ఇట్లాంటి విషయాలన్నీ ప్రజలలోకి ఇంకా తీసుకెళ్లి వాళ్ళందరికీ మంచి మోటివేట్ చేసి ఖచ్చితంగా ఈసారి మన బీజేపీ రావాలా, 12 నుంచి 14 సీట్లు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము। మనం అందరం కష్టపడితే అది మనకు ఒక పెద్ద లెక్క కాదు। కాబట్టి ఖచ్చితంగా మనము కష్టపడి ఇవాళ రేపు 2 రోజులు కష్టపడి ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం పెంచాలా, దాని కొరకు మాత్రం మీరు ఖచ్చితంగా శ్రమించాలా। ఎందుకంటే కొందరు అలసత్వంతో ఓటయ్యారు, కానీ అది జరగకుండా చూడాలి। పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత బాగుంటుందని చెప్తున్నాను। అందుకనే మీరందరూ దయచేసి మరొకసారి అందరిని మోటివేట్ చేసి తీసుకెళ్లాలని। రెండవది, మోసరా మండలము మన బీజేపీకి పెట్టింది పేరు, మోసరా మండలం అనేది పెట్టింది పేరు, మన 10 మండలాల మోసరా మండలం బీజేపీకి పెట్టింది పేరు కాబట్టి దీన్ని అట్లనే కంటిన్యూ చేయాలని మీ అందరికీ సవినయంగా వినయం చేస్తూ అందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా। ఆయన మనకు చాలా చేసిండ్రు, కానీ అప్పుడు ఇక్కడ మొత్తం 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉండి ఆయనను పాపం ఢిల్లీలకే పరిమితం చేసేసిండు। ఆయన దగ్గర నుంచి ఎంపీ లాడ్స్ 95% వీళ్ళే తీసుకొని మేమే ఖర్చు పెడతాం, మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పి మాయ మాటలు చెప్పి ఆయనను పాపం పబ్లిక్లో తిరగనీయకుండా చేసిండు। అందుకే ఆయన ఇంకా ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ ఉంటే మనకు ఉనికి ఉండదని చెప్పి ఆయన బీజేపీలోకి రావడం జరిగింది। ఈసారి కూడా మనం ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించేస్తే ఇంకా మనకు కావాల్సిన హైవేలు, కాలేజీలు, మన గురుకుల పాఠశాలలు, రైల్వే లైన్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి। అవన్నీ ఈసారి ఖచ్చితంగా చేస్తారు। మరి మోసరా
మండల ప్రజలకు నేను ఖచ్చితంగా తెలియజేసేది ఏంటంటే బీబీకా పాటిల్ గారిని గెలిచిన తర్వాత ఆయనను తీసుకొచ్చి మీ మోసరా మండలంలో తింటానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంలో మోసరా మండలంలో ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ మోసరా మండలంలోని ప్రచారం చూస్తుంటే ఒక ప్రభంజనంలా, ఒక పెద్ద ప్రవాహంలా పోతున్నది. ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడతామంటున్నారు. ఖచ్చితంగా మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రిని చేస్తానని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. కొందరు పెద్ద మనుషులను అడుగుతుంటే గుర్తు ఏదని చెప్తే వాళ్ళే మాకు చెప్తున్నారు కమలం పువ్వు గుర్తు అని. అంటే ఎంత ముందటికెళ్ళిందో ఈ ప్రచారము, ఎంత టాలెంటెడ్గా మాట్లాడుతున్నారో అందరినీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతున్నది. ఈ ప్రవాహంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అడ్రస్ లేకుండా కొట్టుకపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే మే 13వ నాడు జరిగే ఈ ఎన్నికలలో మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మన పోలింగ్ బూత్కు తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యత మన యువత పైన ఉన్నది. కాబట్టి యువత కూడా దీనిలో భాగం కావాలని యువతను కూడా బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరియు మనము ఇప్పటి వరకు చేసిన మోడీ గారు చేసిన పథకాలను ఆకర్షితులయ్యి